ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 8వ అధ్యాయం 30వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 8 and verse 30. ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. And Moses went out from Pharaoh and entreated the Lord. యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు ఆశ్చర్యకరుడండి, ఆలోచనకర్తండి. ఆయన కార్యములు, అద్భుతములు ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు ఎలాంటి మహోన్నతమైన కార్యములు చేసినారో పిల్లరా, మరి మన దేవుడు మన జీవితాల్లో కూడా అలాంటి కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే మనం ఏం చేయాలంటే యెహోవాను వేడుకోవాలి, దేవుని ఎదుట సాగిలపడాలి. ఆయన వాక్యం మన జీవితంలో భద్రం చేసుకున్నట్లయితే మన జీవితాల్లో కూడా ఇలాంటి కార్యములు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. ఫరో అంటున్నాడు, మోషే, ఈ యొక్క తెగుళ్ళ నుంచి విడిపించే సమర్థుడు మీ దేవుడే, కాబట్టి వెళ్ళి మీ దేవుని వేడుకొనవా అన్నప్పుడు పిల్లరా, మోషే వెళ్ళి దేవుని వేడుకొనెను వాక్యం చెప్తుంది. 31వ వచనంలో యెహోవా మోషే మాట వినెను. నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో మన విశ్వాసం ఎట్లా ఉంది? నేను ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడు, తగిన సమయంలో జవాబిస్తాడనే ఆ యొక్క గొప్ప నిరీక్షణ అనుకున్నట్లయితే మనము కూడా దేవుని యొక్క అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేస్తాము. అనేక మంది ఈ కార్యములు చూసి మీ దేవుడు మీతో ఉన్నాడని సాక్ష్యం చెప్తారండి. ఇలాంటి సాక్ష్యం మనకు కావాలంటే మనము కూడా మోషే వలె తగ్గించుకుని ఆయన ఎదురు సాగిలపడితే ఆయన కార్యములు మన జీవితంలో చూస్తాం, అనేక మంది జీవితాల్లో చూస్తామండి. ఇలాంటి గొప్ప కార్యములు దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల మరి చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవగల దేవా, మహోన్నతమైన దేవా, ఆశ్చర్య కార్యములు చేసే దేవా, మీ యొక్క పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మోషే మీదట సాగిలపడ్డాడు, వేడుకున్నాడు. ప్రభువా, మా జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవం ఉన్నట్లయితే మా జీవితాల్లో కార్యం చూస్తాం, మరి అనేక మంది జీవితాలకి మేలుకరంగా ఉంటాం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు ఎలాంటి తెగుళ్ళు ప్రభువా. అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే ప్రాంతంలో వారు ఏమాత్రం కూడా ఆ తెగులు చూడలేదు. ఎంత నమ్మదగిన దేవుడో ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మేము కూడా మా ప్రతి అవసరత తీర్చే దేవుడు మీరే, కాబట్టి మీ వైపు చూసి నాయన మీ ఆశ్చర్య కార్యములు మా జీవితంలో చూడటానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మెరికలు కదా భద్రపరిచి ప్రతి కుటుంబంలో మీ యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం నెరవేర్చి సంతోషం, సమాధానం దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.